స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ మండలంలో పాలమాకుల గ్రామం దగ్గర శ్రీరామనగర్లో 45 ఎకరాల విస్తీర్ణం గల భూమి మీద ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంటుంది. ఇది ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రం. 11వ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త, ఆస్తిక బ్రహ్మ, యోగి అయిన శ్రీ రామానుజాచార్యుల ఆ పంచలోహ విగ్రహం దగదగా మెరుస్తూ ఇంతెత్తున కమలపీఠంలో ఆసీనులై కనిపిస్తుంది. శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో 2014లో ఇది ఆవిష్కరించబడింది. 108 దివ్య దేశాల వైష్ణవ క్షేత్రాల నడుమ 108 అడుగుల ఎత్తులో 120 సంవత్సరాలు జీవించిన ఆయనకు నివాళిగా 120 కిలోల బంగారంతో తయారు చేసిన ఈ విగ్రహం అలరారుతూ ఉంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. ఆసక్తికరమైన శ్రీ రామానుజాచార్యుల జీవిత విశేషాల సమాహారం ఈ దివ్యక్షేత్రం. కులమతాల పట్టింపులు సమాజంలో తీవ్రంగా ఉన్న 1000 ఏళ్ల క్రితం మనుషులంతా సమానమని చాటి చెప్పి అందుకు కృషి చేసిన సమతామూర్తి రామానుజాచార్య. ఇక్కడ ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రపఠనం నిరంతరం ప్రతి పూజారి నోట, భక్తుని నోట వినిపిస్తూ ఉంటుంది. సాయంత్రం వేళల్లో హారతి స్తంభం దగ్గర విగ్రహం ఎదుట ఇచ్చే దివ్య హారతి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ముఖ్యంగా విశిష్టాద్వైత తత్వానికి విస్తృత ప్రచారం కల్పిస్తూ వైష్ణవ భక్తిని ఒక ఉద్యమంగా నడిపించిన శ్రీభాష్యం, వేదాంత సంగ్రహం, గీతాభాష్యం వంటి భక్తి రచనలు చేసిన శ్రీ రామానుజాచార్య వైష్ణవ భక్తిని ఆ రోజుల్లో ఒక ఉద్యమంలా కొనసాగించారు. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి రూపంగా భావించబడే శ్రీ రామానుజాచార్య భక్తి తత్వాన్నే గాక విశ్వమానవతా తత్వాన్ని ప్రపంచానికి చాటడానికి వెలిసిన దివ్యమూర్తి. ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని దర్శించుకుంటే పుణ్యం, పురుషార్థం రెండూ లభిస్తాయని, మనుషులంతా ఒక్కటే అన్న ప్రబోధం ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూస్తే అందరిలో కలుగుతుందని చెప్తూ ధన్యవాదాలు.